నకిరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో బుర్రి వెంకటప్పయ్య ఆధ్వర్యంలో కోదండ రామాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలంకరణలు, అభిషేకాలు నిర్వహించారు. హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న బుర్రి వెంకటప్పయ్య గత 5 సంవత్సరాల నుంచి ఆలయ అవసరాలను స్వామివారి కళ్యాణం జరిపించడంలోనూ, ఉత్సవ విగ్రహాలకు వెండి కిరీటాలు, స్వామివారి కళ్యాణానికి కళ్యాణపేట చేయించారు. వస్తారు అక్కడ కూడా వస్తారు. అర్చక స్వామి వారు ఆ విగ్రహం యొక్క పూజ చేస్తారు. అందరూ కూడా శ్రద్ధగా తిలకించండి అయ్యా. ఓం గడప గట్ల గట్ల తిని గొంతు కట్టమాట గోవిందా నాకేమో ఈడే ఓపిక లేకుండా 50 రూపాయలు సరిపు ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని జయ జయ శ్రీరామ్. మన గులపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం 1990 సంవత్సరంలో ప్రతిష్టా కార్యక్రమం జరిగినాయి. అప్పటి నుంచి కూడా స్వామివారికి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భముగా స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. తర్వాత గ్రామోత్సవం జరుగుతున్నది. అలాగే 5 సంవత్సరాల నుంచి మన వెంకటప్పయ్య గారు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు, పట్టు పీతాంబరాలు, అలాగే స్వామివారి కళ్యాణం సందర్భముగా స్వామివారికి మాంగళ్యములు, మెట్టిల పిల్లిళ్ళు, మరి వెండి యజ్ఞోపమీతము అన్ని కూడా సమకూరుస్తున్నారు. మన గ్రామంలో ఇట్లానే అన్నదాన కార్యక్రమం కానీ అన్ని కూడా చేస్తున్నారు. కాబట్టి గులపల్లి గ్రామంలో శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో మన ముత్రాసుల బజారున వేంచేసి ఉన్నాడు. మన భక్తులందరూ కూడా ఆ స్వామివారిని ఎల్లవేళలా కొలుస్తున్నారు. కాబట్టి స్వామివారు ఈ భక్తుల యొక్క మనోభావాలను, కోరికలను కూడా తీరుస్తూ మన గ్రామంలో వేంచేసి ఉన్నారు. జయ శ్రీమన్నారాయణ.